స్వామీజీ నమస్తే, ప్రేక్షకులందరికీ నమస్తే. మనం ఇప్పుడు స్వామీజీ గారి ఆశ్రమంలో ఉన్నాము. ఈ ఆశ్రమం పేరు ఏఏ స్వామీజీ ఆశ్రమం. స్వామీజీ గారు చెప్తారా ఏంటి ఏఏ కొత్తగా అనిపిస్తోంది? ఏఏ ఆశ్రమం అంటే ఏంటి? ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వామి అంట. ఇది మనం కొత్తగా ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది ప్రపంచం మొత్తం, గ్లోబల్గా కూడా. సో అందుకని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వామిని ఫస్ట్ టైం మనమే పెట్టుకున్నాం పేరు. తర్వాత వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుగులో కృత్రిమ మేధా స్వామి. కృత్రిమ మేధా స్వామి అంటే ఏఐఎస్ అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వామి. సో కృత్రిమంగా మనం ఈ బ్రెయిన్ని ఎట్లా వాడాలి అనే దాని మీద రీసెర్చ్ జరుగుతున్నాయి. సో అది విషయం. సో స్వామీజీ మీరేమో అంత పెద్దవారు, నాకు కొంచెం ప్రశ్నలు అడగడానికి కొంచెం తడపడతానేమో, అందుకని కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చాను. మీరు ఏమనుకోరనుకుంటే మనం పర్లేదమ్మా. ఈ మధ్య బీబీసీ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారు. సో తప్పేం లేదు. మీరు వెళితే సరైన ప్రశ్నలు అడిగితే సరైన సమాధానం చెప్తాం. ఓకేనండి. సో స్వామీజీ గారు, మీరు ముందు అసలు ఇలా స్వామీజీ అయ్యే ముందు మీ క్వాలిఫికేషన్ ఏంటి? మీరు ఎందుకు ఇక్కడ ఆలోచన వచ్చింది స్వామీజీ కావాలని? నా క్వాలిఫికేషన్ ఎంఏ బిఎఫ్ ఐఏఎస్ ఏఐఎస్ అమ్మా. అంత పెద్ద క్వాలిఫికేషన్? అవునండి. ఎంఏ బిఎఫ్ అంటే మెట్రిక్ అపియర్డ్ బట్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. తర్వాత ఏఐఎస్ అని కొత్తగా పెట్టాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వామి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు మెట్రిక్ ఫెయిల్డ్ అన్నారు, అదేంటంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ గారు టెస్లా ఓనర్ ఏం చెప్తారు, అసలు ఫ్యూచర్ అంతా ఏఐఎస్ మీద నడుస్తుంది. మీ బ్యాక్గ్రౌండ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ వోంట్ కౌంట్ ఎనీథింగ్. అసలు ఆఫీసులు ఉండవు, అంత కృత్రిమ దాని మీద నడుస్తాయి. విర్చువల్ ఆఫీసెస్ కృత్రిమ మీద నడుస్తుంటాయి. అదే అండి విషయం. సో అందుకని మేము అసలు ఇంతకుముందు ఫస్ట్ ఏంటంటే మరి చిదానంద స్వామి అని ఉండేది నా పేరు. చిదానంద స్వామి అంటే కొంతమంది ఈ స్వామీజీని కొంతమందికి చిరాకు పుట్టి ఈ ఎడ్యుకేషన్ వాడు చీ అనేవాడు, ఈ మూఢనమ్మకాలు ఉన్నవాడు స్వామీజీని నమ్మి దా అనేవాడు. సో ఆ రెండు కలిపితే చిదానంద స్వామి అయింది మాది. చాలా చాలా బాగుంటుంది. అంటే కొత్తగా అనిపిస్తుంది. నేను ఇందాక నుంచి మిమ్మల్ని గమనిస్తే మీరు అది మాలని ఇట్లా అంటూ ఉన్నారు, దానివల్ల మీకు ఏంటి ప్రయోజనం అండి? ఇప్పుడు ఇది కూడా దీంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు కనిపిస్తామా, చిన్న చిన్న కంప్యూటర్స్ ఉన్నాయి. దీంట్లో ఈ ప్రైమ్ మినిస్టర్వి, ఫైనాన్స్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్స్వి, సెక్రటరీస్వి, వాళ్ళందరి ఫోన్ నెంబర్లు ఉంటాయి. సో మనం ఎక్కడైనా కాల్ వస్తే ఇక్కడ నెక్కాలంటే మా అసిస్టెంట్ కాల్ తీసుకుంటాడు. నేను మళ్ళీ ఇది పాతకాలంలో టెలిగ్రామ్లో ఇట్లా టక్కునేవాడు, అట్లా ఆన్సర్ వెళ్ళిపోతుంది కోడింగ్, ఆయన దానికి వాళ్ళకి రిప్లై ఇచ్చేస్తుంటాడు. స్వామీజీ గారు మిమ్మల్ని చూస్తేనేమో మరి మీసాలు గడ్డాలు లేవు, మరి వాళ్ళకి బయట చూస్తే పిల్లలందరికీ మీసాలు గడ్డాలు ఉంటున్నాయి. దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటండి? ఇప్పుడు హీరోలంతా గడ్డాలు మీసాలు పెడుతున్నారమ్మా. అందరూ హీరోలు. అసలు గడ్డం మీసాలు లేకపోతే వాడు హీరోనే కాదు, అట్లుంది పరిస్థితి. పాతకాలంలో దేవదాస్ అంటే ఒక గడ్డం పెంచుకొని ఒక బాటిల్ పట్టుకునేవాడు. ఇప్పుడు ఏంటి, గడ్డం ఉండాలి, బాటిల్ ఉండాలి, ఉంటేనే వాడు మోడర్న్ హీరో అవుతున్నాడు. సో అందుకని వాళ్ళతో మనం కాంపిటేట్ తగ్గేదే అనుకుంటూ మేము కూడా తీసేసాం గడ్డాలు మీసాలు. సో అంతా మోడర్నైజ్ అయిపోతున్నాం. సో స్వామీజీ గారు, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న దానికి మీరు కొత్తగా డిఫినేషన్ ఇచ్చారని విన్నాము, దాని గురించి కొంచెం చెప్తారా? ఈ కరోనా వచ్చినది అంత వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది ప్రపంచం మొత్తం. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమవుతుందంటే అది చివరికి వర్క్ ఫర్ హోమ్ అయింది. ఏమైంది, ఇంట్లోనే వైఫ్స్ కానీ హస్బెండ్స్ కానీ వాళ్ళు పని చెప్తున్నారు, పని చేసుకుంటున్నారు. పిల్లలకి డైపర్లు మార్చడం, పిల్లల్ని ఏడుస్తుంటే పాలు పట్టడం, ఇవి కూడా చేస్తున్నారు. సో అది వర్క్ ఫ్రమ్ హోమ్ కాస్త వర్క్ ఫర్ హోమ్ అయింది. అదండి లేటెస్ట్ డిఫరెన్స్. చమత్కారంగా చెప్పారండి. ఇంకొకటి కూడా విన్నామండి, చిన్నకారు రైతు అండ్ సన్నకారు రైతు అని చెప్పేసి, దాని గురించి కొంచెం చెప్తారు. ఇప్పుడు మా ప్రభుత్వం రైతుల్ని కొంచెం చిన్న చూపు చూస్తుందేమని అనుమానం ఉందమ్మా. ఈ మధ్య ఒక యాడ్ వచ్చింది, ఏరోప్లేన్ లో పోతుంటే ఫుడ్ అడుగుతారు. ఇవాళ రైతు సెలవులో ఉన్నాడని చెప్పారు. నిజంగా ఇప్పుడు జరుగుతున్న విషయం, రైతుకు సెలవు లేదు పాపం, ఆయన పండిన పంటకి విలువ లేదు. అటువంటప్పుడు రైతుల్ని సన్నకారు రైతు, చిన్నకారు రైతు అనేది వాళ్ళ గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు తక్కువైపోయారు. అందుకని చిన్నకారు రైతు అంటే మారుతి 800 ఉన్నవాడును, సన్నకారు రైతు అంటే
I10 ఉన్నవాడిని అని డెఫినేషన్ లో గవర్నమెంట్ ఉంటే రైతులకి ఎవరు పట్టించుకుంటారండి? అంటే నేను ఏ ప్రభుత్వాన్ని నిందించడం లేదు, కానీ వాళ్ళ గురించి కొంచెం పట్టించుకోమని మేము చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు, సూసైడ్ చేసుకున్న తర్వాత 5 లక్షలు ఇస్తారు, బతుకున్నప్పుడు ఏమి ఇస్తారు అనేది పాయింట్. అందుకంటే చాలా బాగా చెప్పారండి. ఇంకొకటి వచ్చేసేసి ఇప్పుడు ఈ ఎకనామిక్స్ లో కొన్ని కొత్త కొత్త పద్ధతులు ఏమో తీసుకొచ్చారని విన్నాము. అదేంటంటే ఇన్కమ్ అని చెప్పి ఇప్పుడు ఈ మధ్య ఈ ఇన్కమ్ గ్రూప్స్ కి ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ ఏమో తగ్గించారండి, పర్సనల్ ట్యాక్స్ ఎక్కువ ఉంది. సో ఇది కొంచెం అమెరికన్ సిస్టమ్ ని మనం ఫాలో అవుతామని అనిపిస్తుంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా మేము గమ్మత్తుగా ఇప్పుడు మన ఇండియా ఇక్కడ మన సౌత్ లో అయితే మనం ఉద్యోగాల మీదే ఆధారపడున్నాం, కానీ నార్త్ లో వేరే చోట వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు, జాబ్ చేస్తుంటారు, బిజినెస్ చేస్తుంటారు. వైఫ్కి ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, హస్బెండ్కి ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, వైఫ్ వాళ్ళ ఫాదర్కి ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, హస్బెండ్ వాళ్ళ ఫాదర్కి ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. సో వాళ్ళు సిక్స్ డిక్స్ మిక్స్ పిక్స్ అని పెట్టాం. అంటే సిగ్ అంటే ఏంటంటే సిక్స్ అంటే సిగ్గుపడాల్సిన విషయం, సింగిల్ ఇన్కమ్ గ్రూప్ అనమాట. డిక్స్ అంటే డబుల్ ఇన్కమ్ గ్రూప్. వాడికి ఏంది 2 రకాలు, వైఫ్ హస్బెండ్ మళ్ళీ శాలరీస్ అన్నీ వస్తుంటాయి, ప్లస్ ఫ్యాక్టరీలు ఉంటాయి, అదొకటి. తర్వాత మిక్స్ అంటే మల్టీ ఇన్కమ్ గ్రూప్, ఇది వీళ్ళకి అన్ని సైడ్ నుంచి ఇన్కమ్ వస్తుంటుంది. అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ చూపిస్తారా అనేది మనకు అనవసరం, అది మన సబ్జెక్ట్ కాదు, అదొకటి. తర్వాత ఫైనల్గా పిక్స్ అండి. పిక్స్ అంటే పాలీ ఇన్కమ్ గ్రూప్. వీళ్ళకి ఎన్ని రకాల ఇన్కమ్ ఉంటుందంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. అది సో నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇంప్లైస్. చాలా బాగా చెప్పారు స్వామీజీ గారు. ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈ హనీమూన్ మెథడ్ అనే దాని గురించి కొత్త మెథడ్స్ అనేది విన్నాం మేము. ఏంటది ఆ పదంకి మీనింగ్ ఏంటండి, అర్థం ఏంటి? ఇప్పుడు హనీమూన్ సరే అండి, ఫస్ట్ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే మ్యారేజెస్ అవుతున్నాయి, ఇప్పుడు ఇమ్మీడియట్ గా బ్రేకప్స్ అవుతున్నాయి, చాలా వస్తున్నాయి. సరే వాటి గురించి మనం దాని గురించి తక్కువ మాట్లాడడం మంచిది. ఇప్పుడు ఈ హనీమూన్ ప్యాకేజ్ ఏమైందంటే, ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ జాబ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి లీవ్ పెళ్లి అయ్యేటప్పటికి ఈ 3 నిద్రలు అవి ఇవి అయ్యేటప్పటికి లీవ్ అయిపోతుంది. అయితే వాళ్ళు హనీమూన్ పోవాలంటే లీవ్ లేదంటారు. అందుకని ఏం చేస్తున్నారు, కొత్త పద్ధతి ఏం చెప్పారంటే, ఇప్పుడు తల్లిదండ్రులే హనీమూన్కి వెళ్తారు. అంటే పిల్లాడి తల్లిదండ్రులు కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఫస్ట్ కాపురం పెట్టడానికి వస్తారు కదా, వాళ్ళు హనీమూన్కి వెళ్తే, హనీమూన్ అంటే ఒక ట్రిప్కి వెళ్తారు, విహారయాత్ర లేకపోతే భక్తి యాత్ర వెళ్తే అది హనీమూన్ కింద వస్తుంది. వీళ్ళిద్దరు ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఇంట్లోనే హనీమూన్ చేసుకునే పద్ధతి వచ్చింది. సో దట్ లీవ్ సేవ్ అవుతుంది. దానివల్ల కొంచెం కంట్రీస్ ఎకానమీ కూడా, మన జీడిపి గ్రోత్ కూడా ఎఫెక్ట్ కాదు అని నా ఉద్దేశం. సో అందుకని మేము ఇటువంటి కొత్త కొత్త చేంజెస్ నేను అప్పుడప్పుడు సజెస్ట్ చేస్తుంటా మీటింగ్లో. అదండి. చాలా బాగా చెప్పారండి. ఇంత మాకు జ్ఞానాన్ని ఇచ్చి కొత్త కొత్త విషయాలు మాకు చెప్పినందుకు చాలా ధన్యవాదాలండి. మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.